హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ టిక్కా మసాలా రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా మనం 250 గ్రాముల పన్నీర్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈక్వల్ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా ఒక క్యాప్సికమ్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం ఒక 3 టొమాటోల్ని తీసుకొని ఒక్కొక్క టొమాటోని 4 ముక్కలు వచ్చేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ఉల్లిపాయని 8 ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ రేకుల్ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పన్నీర్ని మ్యారినేట్ చేద్దాం. ఒక వెడల్పుగా ఉండే బౌల్ని తీసుకొని అందులో 2 స్పూన్ల శనగపిండి, 3 స్పూన్ల పెరుగు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పుని వేసి 1/2 స్పూన్ వాము, 3 స్పూన్ల ఆవాల నూనె వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ లోకి ఆవాల నూనె వేయడం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి, కాబట్టి స్కిప్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఆవాల నూనె లేనట్లయితే వేరుశనగ నూనెని కానీ సన్ఫ్లవర్ నూనెని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని వేసి మసాలాలన్నీ బాగా పన్నీర్కి పట్టేలాగా నీట్గా కోట్ చేసుకోవాలి. అవసరమైతే ఈ మ్యారినేషన్ లోకి 1 స్పూన్ వాటర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకుని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ని కూడా వేసి ఒకసారి అన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలపకూడదండి, అలా కలిపితే పన్నీర్ మొత్తం చిదురైపోతుంది. మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలండి, అప్పుడు మసాలాలన్నీ పన్నీర్ కి బాగా పడతాయి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ ని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ షాజీరా వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ తరుగుని వేసి వేపుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకుని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయల్ని బాగా వేపుకోవాలండి, కొంచెం రంగు మారే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే ఈ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ బౌల్ని కొంచెం కడిగి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాం. ఇక్కడ చూపిస్తున్నట్టు చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి లైట్ గా అడుగు పట్టినట్టు అవుతుందండి. దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి, దాని వల్లే మనకి పన్నీర్ కి టిక్కా ఫ్లేవర్ అనేది వస్తుంది. బాగా మాడనివ్వకూడదు, దగ్గరుండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా 2 వైపులా తిప్పుకుంటూ వేగనివ్వాలి. ఇందులోకి ఒక 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి 1 స్పూన్ పంచదార, 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ని వేసి బాగా కలుపుకోవాలి. పంచదారని వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి, కాబట్టి వీలైనంత వరకు స్కిప్ చేయకుండా ఈ రెండింటిని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్టయితే దీనికి బదులు చిక్కటి పాల మీగడని కూడా వేసి కలుపుకోవచ్చు. పన్నీర్ని కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. గట్టిగా కలిపేస్తే గనక పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. కాబట్టి పన్నీర్ని కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా ప్యాన్ చివరల నుంచి గరిట పెట్టి తిప్పితే ముక్కలు చిదరవకుండా ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీగా పన్నీర్ టిక్కా మసాలా రెసిపీ రెడీ అండి. ఇప్పుడు దీన్ని బటర్ నాన్స్ తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.